నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. చంద్రిక గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. లేదు, నీకు నా బాధ అర్థం కాదు. నీకు ఆ రుద్రానికి మీ స్వార్థాలే తప్ప ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటం ఎప్పటికీ రాదు. ఆ రుద్రాని విషం తాగి చచ్చిపోతుంటే అయ్యో పాప అనుకోవడం నా తప్ప? చెప్పు నేత్రా, ఆ రోజు ఉంటే ఉంది, లేకపోతే పోతే పోయింది అని వదిలేస్తుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదా? అప్పటికీ మా అత్తయ్య నాకు వద్దు వద్దని చెప్తూనే ఉన్నారు, కానీ నేనే పిచ్చిదాన్ని వినలేదు. రాక్షసులకు వరాలు ఇచ్చినా పాములకి పాలు పోసినా మనకే నష్టమని ఎంత చెప్పినా నేను ఆవిడ మాట వినకుండా మానవత్వం మంచితనం అని సమస్య నన్నెత్తిన పెట్టుకున్నాను. చివరికి మా అత్తయ్య గారు కూడా ఈరోజు నన్ను తప్పు పడుతున్నారు. కన్న తల్లిలా చూసుకునే మనిషి ఈరోజు నన్ను దూరం పెట్టారు. ఇదంతా నీ చలవే నేత్రా. అంత మాట అనొద్దు చంద్రిక గారు. నేను రుద్రతో మాట్లాడతాను. మీకు జరిగింది ముమ్మాటికి అన్యాయమే. తనకి నేను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి ప్రయత్నాలు నేను చాలా చేసి చూశాను. రుద్రాని వినే రకం అనుకుంటున్నావా? నా భర్త నా అత్తగారు వద్దు వద్దు అని నెత్తి నోరు మొత్తుకున్నా వినకుండా నీ మాట విన్నందుకు నాకు చాలా మంచి గుణపాఠం నేర్పించావమ్మా. అసలు ఇదంతా నువ్వు ఆ రుద్రాని కలిసి కూడబలుక్కొని ఆడిన నాటకమా? అయ్యో, అలాంటిదేం లేదు. ఇప్పటికే నా వల్ల మీకు అన్యాయం జరిగిందని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా మీరు నన్ను అనుమానించకండి. అయినా తప్పు నీది కాదులే, నాది. ఒక లాయర్గా ఒక క్రిమినల్ మెంటాలిటీ తెలిసి కూడా నేను మిమ్మల్ని సపోర్ట్ చేయడం నాది తప్పు. ఆ రుద్రాని నా జీవితానికి పట్టిన పెద్ద శని దేవత అని తెలిసి కూడా జాలిపడ్డం నాది తప్పు. కొనూపిరితో ఉన్నదాన్ని అలా వదిలేసినా బాగుండేది. అలా చేయకపోవడం వల్లే ఈరోజు నేను ఏడవలసి వస్తోంది. నా భర్త చూసే చూపుకి ఆయన ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. దయచేసి మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏదో ఒక రకంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను చంద్రిక గారు. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడే రుద్రతో మాట్లాడతాను. అసలు ఈ నీరజ ఎటు చచ్చింది? ఫోన్ తీదేంటి? ఎలాగూ చచ్చిపోయాను కదా అని వెళ్ళిపోయిందా ఏంటి? పంతులు గారి నంబర్ కోసం అడుగుదామంటే ఫోన్ తీయట్లేదు. ఏం చేస్తున్నావు రుద్ర? రానేత్రా, సమయానికొచ్చావు. నీకు తెలిసిన పంతులు గారు ఎవరైనా ఉన్నారా? పంతులు గారా? ఎందుకు? అదే నేత్రా, నాకు భరత్కి పెళ్ళయింది కదా. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి. నీరజ ఉంటే ఇవన్నీ చూసుకునేది. ఇప్పుడు అది ఎట్టుపోయిందో తెలీదు. పంతులు గారి నంబర్లవి నాకు సరిగ్గా తెలీదు. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే పిలిపించు. ఎంత డబ్బైనా ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? వ్రతం ఏంటి? నీకు తెలియదు కదా, పెళ్ళైన తర్వాత దంపతులతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. అది సాంప్రదాయం. ఎలా జరిగినా ఎక్కడ జరిగినా పెళ్ళైతే జరిగింది కదా. అందుకే పంతులు గారిని పిలిపించి పద్ధతిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. చూడు రుద్ర, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి నేత్రా, మళ్ళీ నా క్లాస్ పీకడానికి వచ్చావా? చెప్పాను కదా, నా పెళ్లి విషయంలో నువ్వేం మాట్లాడడానికి లేదు. ఇంకా దాని గురించి ఎందుకు చర్చిస్తున్నావు? నీకు మాట్లాడడానికేం లేకపోవచ్చు రుద్ర, కానీ నేను మాత్రం చంద్రికకి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా మాటని గౌరవించి చంద్రిక తన భర్త చేత నీ మెడలో తాళి కట్టించడానికి ఒప్పుకుంది. కేవలం నిన్ను సుమంగళిగా పంపించడానికి నేను వాళ్ళని బ్రతిమలాడి ఒప్పించాను. ఇప్పుడు నువ్విలా చేస్తూ ఉంటే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను. వాళ్ళడిగే ఏ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూడాలంటేనే భయమేస్తోంది రుద్ర. అందుకని ఏం చేయమంటావు నేత్రా? నా భర్తని వదిలేయమంటావా? దానికంటే నా ప్రాణం వదిలేయమను, హ్యాపీగా వదిలేస్తాను. రుద్ర, మరి ఏం చేయమంటావు చెప్పు? ఈ తాళి నేను కోరుకుందా? లేదే. నిజంగా మోసం చేసి నేను తాళి కట్టించుకోవాలి అనుకుంటే ఆఖరి నిమిషంలో తాళి ఎందుకు వద్దంటాను?
భరత్ నాకు దక్కడని తెలిసే నేను విషం తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ చనిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. కానీ నేను కళ్ళు తెరిచేసరికి నా మెళ్ళో ఈ తాళుంది. ఈ తాళి భరత్ కట్టిందని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలీదు. ఆ క్షణంలో నేనెంత పొంగిపోయాను తెలుసా? ఇది నేను కోరుకుంటే నా మెడలో పడిన తాళి కాదు, ఆ భగవంతుడు నాకు వరంగా ప్రసాదించిన తాళి. నేను చావుని కోరుకున్నాను, కానీ ఆ భగవంతుడు నేను బతకాలని కోరుకున్నాడు. నేను బతికితే భరత్ నా భర్త కావాలని ఆ దేవుడే నిర్ణయించాడు. అందుకేనే నిన్నిక్కడికి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు భరత్ కోసం నేను కష్టపడ్డాను తెలుసా? ఎప్పటికైనా భరత్ నా వైపు చూడకపోతాడా, నా మెళ్ళో తాళి కట్టకపోతాడా అని ఒక రకంగా తపస్సు చేశాను. నేననుకున్నదేదీ నెరవేరలేదు. కానీ నా ప్రాణం పోతున్న టైంలో నిన్ను పంపించి నేననుకున్నది నెరవేరేలా చేశాడు. ఇది నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు నేత్ర, ఆ భగవంతుడి నిర్ణయం. దీన్ని కాదనడం ఎవరి తరం కాదు. ఇది భగవంతుడి గొప్పతనం కాదు రుద్ర, ఆ చంద్రిక గొప్పతనం. ఆ చంద్రిక మంచి మనసుతో ఆలోచించింది కాబట్టి ఏ ఆడపిల్ల తీసుకోని నిర్ణయం తీసుకుంది. తనని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకూడదు రుద్ర. అంటే ఏం చేయమంటావు? ఈ తాళి తీసిచ్చేయమంటావా? తాళిని తీసేయమని నేననడం లేదు, భరత్ని వదిలేయమంటున్నాను. వాళ్ల బ్రతుకుని వాళ్ళని బ్రతకని అంటున్నాను. అనవసరంగా వాళ్ల జీవితాల్లోకి దూరి వాళ్ళని బాధ పెట్టొద్దని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవునా? సరే అయితే నాకొక పని చేసి పెట్టమని వాళ్ళకి చెప్తావా? ఏం చేయాలి? ఆ భరత్ని కాని లేదా చంద్రికని కాని నా ప్రాణాలు తీసేయమని చెప్పు. ఆ తర్వాత నా మెళ్ళో తాళి తీసేస్తారో లేదా నన్ను అనాథ శవంలో వదిలేస్తారో వాళ్ళిష్టం. ఈ ఒక్క పని చేసి పెట్టమని చెప్పు. వాళ్ళనుకున్నది సాధించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? వాళ్ళెందుకు అలా చేస్తారు? ఎందుకు చేయలేరు? నాకు ప్రాణం పోసింది వాళ్లే కదా. ఇప్పుడున్న నా ప్రాణాన్ని కూడా వాళ్ళనే తీయమని చెప్పు. నేనేం వద్దన్నానా? నేను ప్రాణాలతో ఉండగా భరత్కి దూరంగా బతకడం అనేది జరిగే పనే కాదు నేత్ర. అందుకే నేను చనిపోవాలనుకున్నాను. నాకు ప్రాణం పోయమని నేనేం అడగలేదే. వాళ్లే ప్రాణం పోశారు. వాళ్లే ఈ తాళిని నాకు వరంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ తాళినే కావాలని కోరుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నా ప్రాణాలు తీసేయడం పెద్ద కష్టమా చెప్పు? భరత్ చేతిలో ప్రాణం పోవాలని కోరుకున్నదాన్ని ఇప్పుడు నా భర్త చేతిలో ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను. అంతే కదా? ఇందులో న్యాయం లేదా చెప్పు? రుద్ర, నేను నీతో వాదించలేను. వాదించలేవు కాబట్టే నన్ను వదిలే నేత్రా. వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఎలా ఇక్కడ ఉంటావు చెప్పు? ఇంతకు ముందు కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. అప్పుడు ప్రేమ కోసం ఎదురు చూసే ప్రియురాలిగా బతికాను. ఇప్పుడు భర్త ప్రేమ కోసం ఎదురు చూసే భార్యగా బతుకుతాను. రుద్ర, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నువ్వు నాకేం చెప్పొద్దు నేత్రా. నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే వెళ్ళి ఆ మీనాక్షి గారితోటి చంద్రికతోటి మాట్లాడు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి భరత్తో నన్ను భార్యగా స్వీకరించేలా ఒప్పించు. లేదంటే అందరూ కలిసి నా ప్రాణం తీయడానికి సిద్ధపడేలాగా తయారు చేయి. ఇంతకు మించి నీకు మరో ఆప్షన్ లేదు. నన్ను కాంప్రమైజ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఆలోచన మానుకు. నేనిక్కడి నుంచి వెళ్లడం అంటూ జరిగితే ప్రాణం లేని శవంలాగే వెళ్తాను తప్ప భరత్ని మాత్రం వదులుకోను. అది కాదు రుద్ర, నువ్వు చేస్తుంది తప్పు. ఈ ప్రపంచంలో మన సంతోషం కోసం చేసేది ఏదీ తప్పు కాదు నేత్రా. ఈ మంగళసూత్రం నేను కోరుకుంటే వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని నేను వదులుకోలేను. అర్థమైందిగా? వెళ్ళు. నాకింకా బోల్డ్ పనులున్నాయి. పంతులు గారిని పట్టుకోవాలి, మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ మైండా?
చూస్తుంటే కనీసం నా వైపు కూడా చూడటం లేదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఆ రోజు నువ్వు చెప్తూనే ఉన్నావు, కానీ మేమే నువ్వు చెప్పే మాటని వినిపించుకోలేదు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా. ఐమ్ సారీ అమ్మా. దేనికి సారీ? ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పుడు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన జరిగిందంతా మారిపోతుందా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కరైనా నా మాట వినిపించుకున్నారా? వద్దు వద్దు అని నేనెంత మొత్తుకుంటున్నా ఎవ్వరూ నా మాట వినలేదు. కనీసం నా పెద్దరికానికైనా మీరు గౌరవం ఇచ్చారా? నా అనుభవాన్ని మీరు గుర్తించారా? మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకొని నా మాటని పెడచెవిన పెట్టారు. నేనేం చేయనమ్మా, అప్పటికి ఆ చంద్రికకి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను. కానీ తన నా మాట వింటేనే కదా. పాపం, తనకి మనం తప్ప ఎవరున్నారు అని అనవసరమైన మంచితనం చూపించి ఇంత దూరం తీసుకొచ్చింది. కనీసం నేనైనా చంద్రిక మాటకి ఎదురు తిరిగి ఉండాల్సింది. అలా చేసుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదు. ఇప్పుడు రుద్రాణిని కన్విన్స్ చేయడం అసలు జరిగే పనేనా? నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా తను ఎవరి మాట వినదు. ఏ సంబంధం లేనప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు నువ్వు అధికారికంగా తనకి కట్టుకున్న భర్తవయ్యావు. ఇప్పుడు తనకి నచ్చ చెప్పడం ఆ పరమాత్మ తరం కూడా కాదు. తను మారింది మారింది అన్నారు. ఏం మారిందిరా? ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇంకా మూర్ఖంగా మారింది. నువ్వు చంద్రిక సంతోషంగా ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నాను. ఈ జన్మలో మీకు ఆ సంతోషం మిగలకుండా మీ అంతట మీరే చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదమ్మా. అందుకే తనని బ్రతికించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్పు కాదురా, కానీ అంతకు మించి ఆ రుద్రాణి మెడలో నీ చేత తాళి కట్టించింది చూడు, అది పెద్ద తప్పు. ఆ రోజు రుద్రాణి చనిపోతూ ఉంటే అయ్యో పాపం అనుకున్నాను. కానీ ఈ రోజు అది ఎప్పుడు చస్తుందా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. అది బ్రతికుండగా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు. మీరొక్కరే కాదు, మీతో పాటు నేను, చివరికి ఆ పసిబిడ్డ కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇది మాత్రం నిజం. ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. చేయడానికి ఏముంది? చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. అనుభవిద్దాం, అందరం అనుభవిద్దాం. అమ్మా రుద్రాణి గారు, చెప్పండి పంతులు గారు. మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఓ ప్రశ్న అడగచ్చా? భలేవారే, అడగండి. ఎందుకు మొహమాట పడతారు? ఇంతకీ ఏంటి మీ అనుమానం? అంటే అమ్మా, అది మీ మెడలో ఉన్నది నిజం తాడేనా? అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు? అది కాదమ్మా, ఇంతకు ముందు కూడా మీ పెళ్లికి చాలాసార్లు ముహూర్తం పెట్టాను. అప్పుడు పెళ్లిదాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందంటున్నారు, వ్రతం అంటున్నారు. మరి ఇది నమ్మచ్చా నమ్మకూడదా అని నాకు చిన్న అనుమానం. మీ అనుమానం నాకు అర్థమైంది. అప్పుడంటే రకరకాల కారణాల వల్ల నా పెళ్ళి ఆగిపోయింది. కానీ ఈ పెళ్లి మాత్రం నిజంగానే అయ్యింది. అసలు తప్పంతా మీదే పంతులు గారు. అయ్యో, నేనేం చేశానమ్మా? మీరు ముహూర్తం సరిగ్గా పెట్టలేదు పంతులు గారు. అందుకే నా పెళ్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆగిపోతూ వచ్చింది. ఈసారి ముహూర్తాలు చూసుకోకుండా మా పెళ్లి అయిపోయింది. మీరు పెట్టిన ముహూర్తం కలిసి రావడం లేదని ఆ భగవంతుడే
మా పెళ్లికి ముహూర్తం పెట్టాడు. పోనీలేండమ్మా, ఏదో రకంగా మీరు కోరుకున్నట్టే మీ పెళ్లి జరిగింది. అంతకంటే ఇంకేం కావాలి? మా నీరజ చెప్పినట్టు నాకు ఈ జన్మకి పెళ్లి రాత లేదు అనుకుని చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నీకప్పుడే చావు రాలేదు, నీకు భూమి మీద చాలా నూకలున్నాయి, అందుకే నీ ముఖాన పెళ్లి రాత రాస్తున్నాను అని నన్ను వెనక్కి పంపించాడు. ఇప్పుడు అర్థమైందా? నాది ఆ దేవుడు చేసిన పెళ్లి. దీన్ని కాదనడం ఎవ్వరి తరం కాదు. పంతులు గారు, మీరు వ్రతానికి ముహూర్తం పెట్టండి. చక్కగా దగ్గరుండి మీ చేతుల మీదుగా వ్రతం జరిపించండి. మీకు మంచి సంభావనిస్తాను. నాకు పెళ్ళయిందా లేదా అనే అనుమానం మీకొచ్చినట్టే 10 మందికి రాకుండా ఉండాలంటే ఈ వ్రతం జరగాలి. ఆయన నా పక్కన కూర్చొని వ్రతం చేశారు అంటే అందరికీ మేమిద్దరం భార్యాభర్తలం అనే విషయం తెలిసిపోతుంది. మీకు అర్థమైందనుకుంటాను. అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఇంకెందుకు, మీ చేత వ్రతం చేయించాలి, అంతే కదా? సరే. అమ్మా, రేపు మీరు వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. నేను ఆ సమయానికి వచ్చి మీ చేత చక్కగా వ్రతం చేయిస్తాను. అలాగే పంతులు గారు, ఇదిగోండి ఈ డబ్బులుంచండి. సరేనమ్మా, చాలా సంతోషం. నేను వెళ్ళొస్తాను. నమస్కారం. వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పాలి. ఏమండి? రుద్ర, నేను చెప్పేది విను. నాకు భయంగా ఉంది. నేత్ర, నాకు లేని భయం నీకెందుకు? చెప్పిందే చెప్పి నన్ను విసిగించుకు. నేనంతా చూసుకుంటానని చెప్తున్నాను కదా. నా పెళ్లికి పెద్దవి నువ్వే కాబట్టి ఈ వ్రతానికి కూడా నువ్వే పెద్దగా దగ్గరుండి చక్కగా జరిపించు. నేత్ర, రేపు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. వ్రతం మాత్రం చక్కగా జరగాలి. రుద్ర, రుద్ర, చంద్రిక పరిస్థితి చూస్తే అలా ఉంది. రుద్ర ఏమో ఎవరి మాట వినేలా లేదు. అనవసరంగా రుద్ర మెడలో తాళి కట్టించి తప్పు చేశాను. చంద్రికకి సమాధానం చెప్పుకోలేను, ఇటు రుద్రకి నచ్చ చెప్పుకోలేను. ఇద్దరి మధ్య నేనిరుక్కుపోయాను. అసలు ఈ సమస్య సాల్వ్ అయ్యేదెప్పుడు? అబ్బా, ఏ చీర కట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటోనే రుద్రాణి, నీకు ఏ చీర కట్టినా అందంగానే ఉంటావు. ఈ దేవుడు నీకు అంత అందం ఇచ్చాడు కదా, మరి భరత్ ఎందుకు నీ వైపు ఇంతకాలం కన్నెత్తి చూడలేదు? పర్లేదులే, అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా చూస్తాడు. ఎంతైనా కట్టుకున్న భార్యని కదా, ఆ మాత్రం ప్రేమగా చూసుకోకపోతే ఎలా? అబ్బా, రేపు వ్రతానికి ఏ చీర బాగుంటుంది? రుద్రాణి, చంద్రికారా, సమయానికొచ్చావు. రేపు వ్రతానికి ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. కాస్త ఒక మంచి సారీ సెలెక్ట్ చేయవా ప్లీజ్? చంద్రిక, ఈ సారీ ఎలా ఉంది? నాకు బాగుంది కదా? రుద్రాణి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు చంద్రిక. నువ్వు నా ప్రాణం కాపాడిన దేవతవి, నాకొక కొత్త జీవితాన్నిచ్చిన నా సోదరివి. ఏం మాట్లాడాలన్నా మొహమాటం లేకుండా మాట్లాడు. నా భర్తను నాకు వదిలేస్తావా రుద్రాణి? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు అలా మాట్లాడడానికి నీకు మనసెలా వచ్చింది? ఆయనంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలీదా? నా ప్రాణం ఇమ్మన్నా హ్యాపీగా ఇస్తాను, ఆయన్నే ఇచ్చేయమంటే ఎలా ఇస్తాను? తప్పు చంద్రిక, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు జోక్గా కూడా మాట్లాడుకో. నేను జోక్ చేయడం లేదు రుద్రాణి, నువ్వే నన్ను జోకర్ని చేస్తున్నావు. కట్టుకున్న భర్తని దూరం చేసుకుంటూ నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నీకు బాగా తెలుసు.
అంతా తెలిసి కూడా నువ్వు ఏం తెలియనట్టు నటిస్తున్నావంటే నువ్వు ఎంత ప్లాన్డ్గా ఉన్నావో నాకిప్పుడు అర్థమవుతోంది రుద్రాణి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా భర్తను నాకు వదిలే. కనీసం నీ ప్రాణం నిలబెట్టాను అనే కృతజ్ఞతతోనైనా నా భర్తను నాకు వదిలే ప్లీజ్. చంద్రిక, ఈ కోరిక కోరే బదులు నిన్ను బతికించి తప్పు చేశాను, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మరోసారి చంపేస్తాను, చచ్చిపోతావా అని అడిగితే సంతోషంగా ఒప్పుకునేదాన్ని చంద్రిక. అయినా నువ్వెందుకింత బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేమీ నీ భర్తని నీకు దూరం చేయడం లేదు. నేనిక్కడే ఉంటాను, మీతో పాటు కలిసుంటాను అని చెప్తున్నాను అంతే. ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటి చంద్రిక అలా అడుగుతున్నావు? ఈ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. ఏంటండి ఇంకా ఇలాగే ఉన్నారేంటి? అరే అవతల అందరూ వచ్చేశారు, లేట్ అవుతుంది, త్వరగా రండి. ఎక్కడికి? ఈ రోజు మనం వ్రతం చేసుకుంటున్నాం. ఆ రుద్రాణి ఏం చేసినా సరే ఈ వ్రతం మాత్రం జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ వ్రతం జరిగింది అంటే నా కోపాన్ని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో.